యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. 5 రోజులు పని దినాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు సమ్మె నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా స్థానిక కంబాల చెరువు వద్ద ఎస్బీఐ మెయిన్ రోడ్ బ్రాంచ్ వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. యూఎఫ్బియు కన్వీనర్ లక్ష్మీపతిరావు, టి శేషుకుమార్ తదితరులు మాట్లాడుతూ 2023 నుంచి కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగుల 5 రోజుల పని దినాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. దీంతోపాటు బ్యాంకుల విలీనం, ప్రైవేటీకరణను కూడా తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో యూనియన్ల నాయకులు ఎస్ శ్రీనివాసరావు, గాలి శ్రీనివాసరావు, బివి ప్రసాద్, స్వామి, డిఎస్ పేరిశాస్త్రి, బిఎస్ చంద్రశేఖర్, శ్రీనివాస్, ప్రసాద్, రాజేష్, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా ఇష్యూ ఎవరి దగ్గర పెండింగ్ ఉందో ఆ డిఎఫ్ఎస్ దగ్గర కానీ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇది మాది న్యాయమైన డిమాండ్. గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది. మాతో చర్చలు చేశారు. 2023 డిసెంబర్లో దీని మీద ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది. తర్వాత మార్చిలో మా ఏదైతే ఐబీఏ అంటే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ దీన్ని అనుమతి యాక్సెప్ట్ చేసి మాతో చర్చలు జరిపి 40 నిమిషాల పని దినాలని మిగతా 5 రోజులు చేయడానికి కూడా నిర్ణయించి ఏదైతే వాళ్ళ రికమెండేషన్ మన డిఎఫ్ఎస్ పంపించడం జరిగింది. డిఎఫ్ఎస్లో 2024 మార్చిలో పంపించింది. 2 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ రోజుకి కూడా దాని మీద నిర్ణయం తీసుకోవట్లేదు. దీన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఉంచడంతో మేము తప్పని పరిస్థితుల్లో మా న్యాయమైన డిమాండ్ మా ఏదైతే సమతుల్యత ఉండాలో, జీవన సమతుల్యత ఉండాలో అది సాధించడం కోసం మేము ఈరోజు రోడ్డుకి రావడం జరిగింది. మా న్యాయమైన డిమాండ్ వెంటనే పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇది తొందరలోనే పరిష్కరించకపోతే మేము యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున అన్ని 9 యూనియన్లు కూడా మరింత ముందుగా విస్తృతంగా ప్రజల్లోకి అట్లాగే మేము రోడ్డు మీదకి వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు లక్ష్మీపతిరావు, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ కన్వీనర్.